ఢిల్లీ లిక్కర్ స్కామ్ మస్తు అంటే మస్తు మలుపులు తిరుగుతుందిలా. అప్పుడెప్పుడు అరెస్ట్ అయిన కవితక్కకి ఇంతవరకు అసలు బెయిల్ రాకపాయే. కవితక్క నాకు బెయిల్ కావాలని ఎన్నిసార్లు కోర్టుని అడిగినా సుత బెయిల్ అయితే రాలే. ఇక అక్క రాలేదు కాబట్టి మనమే అక్కను ఒకసారి చూసొద్దామని ఇలా కారు గుర్తు పార్టీ లీడర్లు పోయి మేడంను చూసి ధైర్యం చెప్పొచ్చిర్రులా. పాపం కల్వకుంట్ల కవితకి ఎంత కష్టం వచ్చి పడ్డది. ఆమె చేసిన తప్పు ఆమెకు శాపం లెక్క తయారైంది. ఒకప్పుడు పాప పుణ్యాలు అనేటివి చచ్చిపోయినాక నరకంలో లెక్క చెప్పాలని అంటుండ్రి కదా. కాకపోతే ఇప్పుడు గట్ల కాదుల్లా, మనం ఎన్ని పాపాలు చేసినా దానికి భూమి మీదనే శిక్షను అనుభవించాల్సిందే. అందుకనే మన ఎమ్మెల్సీ కవితకి ఇప్పుడు లిక్కర్ కేసులో తిహార్ జైల్లో శిక్షను అనుభవిస్తుంది. ఈ ముచ్చటలో భాగంగానే ఇవాళ కవితను చూసేందుకు మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మేడంలు ఇద్దరు కలిసిపోయిర్రు. పోయి కవితక్కను ఓదార్చిర్రు. ఊకాక నువ్వు ఏం తప్పు చేయలేదు, అది మన తెలంగాణ ప్రజలందరికి తెలియదా, నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తావు చూడు అని అక్కలు ఇద్దరు లిక్కర్ అక్క కొంచెం అంత ధైర్యం చెప్పిర్రు. मैडम